భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు 2. 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఇండియన్ కావాల్సిన దానికంటే ఎక్కువ డ్యూరేషన్ వచ్చిందని, అందుకే భారతీయుడు 3ని కూడా ప్లాన్ చేస్తున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ గా ఈ న్యూస్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో 26 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడికి సీక్వెల్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. రిలీజ్ ఎప్పుడో ఇంకా అనౌన్స్ చేయని ఈ సినిమాకి కూడా సీక్వెల్ రాబోతోందని కన్ఫర్మ్ చేశారు కమల్ హాసన్. అనుకున్న దానికంటే ఎక్కువ డ్యూరేషన్ రావడంతో థర్డ్ పార్ట్ ని కూడా లైన్ లో పెట్టేసింది టీం. భారతీయుడు 2 షూటింగ్ టైంలోనే రష్ ఎక్కువగా రావడంతో భారతీయుడు 3ని ప్లాన్ చేశారు కమల్, శంకర్. అయితే భారతీయుడు 3 షూటింగ్ మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయనవసరం లేదు. ఆల్రెడీ భారతీయుడు 2తో పాటే థర్డ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు కమల్ హాసన్. అయితే ఇంకా సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకపోవడంతో థర్డ్ పార్ట్ ఇప్పుడప్పుడే రాదని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. 1996లో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న భారతీయుడు 2కి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు కమల్ హాసన్. సెకండ్ పార్ట్ తో పాటే థర్డ్ పార్ట్ షూట్ కూడా అయిపోయిందని, భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ అవుతోందని, ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారతీయుడు 3కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తారని చెప్పారు కమల్. అందుకే మిగిలిన సినిమాలకు టైం ఇవ్వలేకపోయాను అంటున్నారు కమల్. కరప్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ మూవీగా వచ్చిన భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో భారతీయుడు 2, 3లో కమల్ ఎలా ఉండబోతున్నారో, ఎలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ చూపించబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.